ఒక టీచర్ ఉద్యోగం భర్తీ చేయకుండా, ఒక ప్రొఫెసర్ ఉద్యోగం భర్తీ చేయకుండా, ఒక లెక్చరర్ ఉద్యోగం భర్తీ చేయకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ కాలయాపన చేస్తే అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడు తప్ప ఈ రెండు పార్టీలకు తేడా లేదు. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా మోసం చేస్తే మరి 8 నెలలుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణంలో డబుల్ బెడ్రూమ్ పేరుతో కేసీఆర్ మోసం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇండ్ల విషయంలో కూడా ఈరోజు న్యాయం చేయడం లేదు, ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. తెలంగాణలో ఎవరికి ఇండ్లు ఇస్తారు, ఎప్పుడు నిర్మిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు, ఏ ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ యొక్క ప్రభుత్వానికి కానీ క్లారిటీ లేదు. దిశ దశ లేని విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారో వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు. ఏ రకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకుంటారో వీళ్ళకు తెలియదు. ఒకటి మాత్రం 3 అంచెల ప్రోగ్రాం ఒకటి చేస్తూ ఉన్నారు. ఒకటి అప్పులు చేయడము, రెండోది భూములు అమ్మడము, మూడోది మద్యాన్ని అమ్మడము. ఈ 3 లక్ష్యాలుగా ఈ ప్రభుత్వము రెవెన్యూ పెంచుకొని తెలంగాణకు దగా చేయాలనుకుంటుందే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఈ రెండు పార్టీలు పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, మజ్లిస్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ ఏదైతే ఎంఐఎం పార్టీ ఉందో ఈ రెండు పార్టీలు కూడా మరి ఒకే విధంగా పార్టీ పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే వంగి వంగి సలాములు కొట్టేది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని మనం చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ రకంగానైతే మజ్లిస్ పార్టీతో కుమ్ముక్కై రాష్ట్ర రాజకీయాలు చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పద్ధతిన వ్యవహారం చేస్తున్న విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నాను. మతపరమైన రిజర్వేషన్ల విషయంలో, కుహాన లౌకికవాద విషయంలో, బుజ్జగింపు రాజకీయాల విషయంలో ఈ రెండు పార్టీలకు తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క కనుసైగల్లో పరిపాలించేటువంటి పార్టీలు, ఆ రకంగానే ముందుకెళ్లేటువంటి పార్టీలు తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రామ మందిర్ విషయంలో కానీ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఉద్యమ సమయంలో మరి ఏ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందో మనకు తెలుసు. ఏ పార్టీ అయితే తెలంగాణను వ్యతిరేకించిందో అలాంటి మజ్లిస్ పార్టీ, కొమ్ము కాస్తున్నటువంటి పార్టీలు, వెనుకేసుకొస్తున్నటువంటి పార్టీలు, వాళ్ళతో కలిసి ఊరేగుతున్నటువంటి పార్టీలు గతంలో బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఈరోజు అన్ని రకాలుగా తెలంగాణకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. అందుకే మీకు మనవి చేస్తా ఉన్నాను, ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదు. తెలంగాణలో మేము ఎప్పుడు అధికారంలో లేవు. గతంలో 50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అధికారంలో రాకముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఎలగబెట్టింది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందుకే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా మోసం జరిగితే, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగితే, ఈ రాష్ట్రంలో ప్రజలు అన్యాయానికి గురైతే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ తప్ప భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈ రెండు పార్టీలకు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి వస్తున్నాను. చివరకు మనకు తెలుసు, ఎంఐఎం ఎంపీ పార్లమెంటులో ఓటు తీసుకునేటప్పుడు జై పాలిస్తాన్ అని నినాదం ఇచ్చాడు. సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీకి, సిగ్గుండాలే బీఆర్ఎస్ పార్టీకి. ఏ ఒక్క పార్టీ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంటుకు సభ్యుడిగా ఎన్నికైనటువంటి ఓటు కార్యక్రమంలో జై పాలిస్తీన్ అనేటువంటి నినాదం ఇచ్చాడు తప్ప భారత్ మాతకు జై అనేటువంటి వ్యక్తి ఈరోజు అలాంటి వ్యక్తితో కొమ్ము కాస్తున్నటువంటి పార్టీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలను మనం చేస్తా ఉన్నాను. వీరు ఏ రకమైనటువంటి సెక్యులరిస్టులో
ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మారుతా ఉన్నాను. పదే పదే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని తెలంగాణలో ప్రచారం చేయడం జరిగింది. కానీ నేను తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు ప్రచారము, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఊరూర తిరిగి చేసినటువంటి ప్రచారము తెలంగాణ ప్రజలు నమ్మకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వాసం ఉంచి ఆదరించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ